శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏది నా తింగరపళ్ళం? ఓహో, పూజలో ఉన్నట్టుంది. నిన్న నువ్వంటే ఏంటో నాకు చూపించావు. ఈరోజు ఉపవాసం చేసి నేనేంటో నీకు చూపిస్తాను. దేవుడా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా నా ఉపవాస దీక్ష భంగం కాకుండా నా వెనకాలే ఉండి విజయవంతంగా పూర్తయ్యేలా చూడు స్వామి. స్నానం చేసి హాల్లో సెటిల్ అయిపోదాం. కాఫీ. ఓహో, అయ్యగారు మౌనవ్రతం ప్లస్ ఉపవాసం పాటిస్తున్నారా? ఉపకారం మొగుడు ఉండే మనవిచ్చాడని అలా ఉంది మీ యవ్వారం. అర్థం కాలేదా? మీరు తెలుగు పండితులు కాబోలు. చెప్తాను వినండి. నీలాంటి మొగుడే వెనకటికి పెళ్ళానికి విడాకులిచ్చి కూడా నీకు ఉపకారం చేయడానికి నీతో కలిసే ఉంటారన్నాడట. అలా ఉంది మీ యవ్వారం. ఇదిగో తీసుకోండి. పూసిని అఘాయిత్యం కూడా నా ఉపవాస మౌనవ్రతాన్ని ఎలాగైనా భంగం చేయాలని కంకణం కట్టుకున్నావు కదూ. అయినా ఈ గోపాల్ పట్టుపడితే ఉడుం పట్టి నువ్వు ఈరోజు నా వ్రతాన్ని అంగుళం కూడా భంగం చేయలేవు. దేవుడా, నా వ్రతానికి ఎలాంటి భంగం కలగకుండా నువ్వే నా పక్కనుండి ఈ రోజంతా నడిపించాలి స్వామి. దేవుడా దేవుడా దేవుడా, నేను ఉపవాస వ్రతంలో ఉన్నప్పుడే ఇది నాకిష్టమైన పెసరట్టు వేయాలా? నా వ్రత దీక్ష భంగం కాకుండా నువ్వే కాపాడాలి స్వామి. ఇదిగో టిఫిన్. అసలే మీకు ఆకలి మంట ఎక్కువ. మంట తగ్గడానికి వేడివేడిగా నేతి పెసరట్టు చాలా టేస్ట్గా ఉంది. తినండి. ఆహాహా, ఈరోజు పెసరట్టు ఏం కుదిరింది. సూపరో సూపరు. ఏమైనా సరే తినే నాలుగుకి అదృష్టం ఉండాలి కదా. ఏమే రేఖా, ఏం చేస్తున్నావు? నేనా టిఫిన్ తింటున్నానే. ఏం టిఫిన్ అంటావా? నేతి ఉల్లి పెసరట్టు. ఏంటి, పెసరట్టు ఎలా చేయాలో నీకు రాదా? పెసరట్టు ఎలా చేయాలో తెలియని ఆడజన్మ వేస్టే. సర్లే, పెసరట్టు ఎలా చేయాలో నేను చెప్తాను. పక్కనే ఒక పేపరో పెన్నో ఉంటే తీసుకో. దేవుడా, ఇది నిన్నటికన్నా ఎక్కువగా నాడేసుకుంటుంది.
నా వ్రతాన్ని ఎలాగైనా భగ్నం చేయాలని చూస్తుంది. ఆహా, నేను లొంగనుగాక లొంగను, సస్యమిరా లొంగను. గాడ్ ఇస్ గ్రేట్. తీసుకున్నావా? రాసుకో. ముందు రోజు తొక్కతో ఉన్న పెసరపప్పును నానబెట్టుకొని మరుసటి రోజు పొద్దున్నే దాన్ని మిక్సీ పట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరిగి పెట్టుకొని పాన్ మీద ఆ పిండిని దోసలాగా వేసి తరువాత దానిమీద తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం ఎంత కావాలో అంత మంచిగా వేసుకొని అది కొద్దిగా దూరగా కాలిన తర్వాత దానిమీద నూనెకు బదులు నెయ్యిగాని వేసావనుకో, ఆ పెసరట్టు వాసన మీ వీధి చివరి వరకు కొడుతుంది. నేను చెప్పేది నిజమే. నేను చెప్పినట్టు పెసరట్టు తయారు చేసి మీ ఆయనకి పెట్టావనుకో, ఆ తిన్నాకైనా నీ చెంగు పట్టుకొని తిరుగుతూ నీ కాళ్ళ దగ్గర కుక్క పిల్లల పడుంటాడు. ఓసిని, ఇంతవరకు ఫోన్ రాకుండానే ఫోన్ ఇచ్చినట్టు పెసరట్టు గురించి నా దగ్గర బిల్డప్ ఇస్తున్నావా? చెప్తాను ఈ సంగతి. వస్తున్నా. అలా బెల్లం కొట్టిన రాయిలా దివాన్ మీద కూర్చోకపోతే డోర్ తీసి ఎవరొచ్చారో చూడొచ్చు కదా. మీరా వదినా? రెండోదినా? ఏం టిఫిన్ చేసావమ్మాయి? పక్కింట్లో ఉన్న మాకు వాసన గుమగుమలాడిపోతోంది. నేతి పెసరట్లుదినా? అవునా? నేతి పెసరట్టు అంటే నాకు చాలా ఇష్టం. నోరూరిపోతుందనుకో. ఇంట్లో మిక్సీ పాడయ్యి ఈ రోజు టిఫిన్ చేయడం అవలేదు. మీ అన్నయ్యకేమో ఆఫీస్ టైం అయిపోతోంది. నువ్వేం చేసావో కాస్త అడిగి తీసుకెళ్దామని వచ్చాను. అయ్యో, దానికేముందదినా? 2 పెసరట్లున్నా ఇస్తాను, ఉండండి. కూర్చోండి కూర్చోండి. ఏం గోపాల్, బావున్నావా? ఏ ఈరోజు బయటకెక్కడికి వెళ్లేదా? టిఫిన్ అయిందా గోపాల్? వదినా, ఇదిగో పెసరట్లు తీసుకో. థ్యాంక్స్ అమ్మాయి. ఏమిటి అమ్మాయి, మీ ఆయన ఏం అడిగినా మాట్లాడకుండా గంగిరెద్దులాగా తలూపుతున్నాడు. కొంపదీసి మాట పడిపోయిందా? ఆహా, అదేం లేదు వదినా. ఆయన మామా భమ్ అని ఒక వ్రతదీక్షల్లో ఉన్నారు. ఏం బమ్ము? మామా భమ్ అంటే మాంగళ్య మమకార బంధమని అదొక వ్రతదీక్షలే. అది చేస్తే భార్యల మాంగళ్యం పుట్టుక్కుమనకుండా నిండు నూరేళ్లు ఉంటుందని. అదేంటమ్మాయి, కార్తీక పౌర్ణమి వ్రతాలు, శ్రావణ వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు, అట్ల తద్ది వ్రతాలు విన్నాం. నువ్వు చెప్పిన వ్రతం గురించి ఇంతవరకు వినలేదు. ఇది మగాళ్ళు మాత్రమే చేసే వ్రతమట వదినా. మొన్న ఎవరో బాబా కలిసి చెప్పారట, ఈరోజు మంచి రోజని నా కోసం ఆ వ్రతాన్ని పాటిస్తున్నారు. పోన్లే అమ్మాయి, నీ మీదే మీ ఆయనకు అంత ప్రేమున్నందుకు చాలా అదృష్టవంతురాలివి నువ్వు. వస్తానమ్మా. థ్యాంక్స్. నీ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే నా వ్రతదీక్షను ఇలా వక్రీకరించి చెప్తావా? ఉండు, నీ సంగతి చెప్తా. ఏంటి, అప్పుడే రాత్రి 7 అయిందా? అబ్బా, విపరీతంగా ఆకలి దంచేస్తుంది. అయినా నా వ్రతం కూడా అయిపోయిందిగా, ఏదన్నా తినాలి. ఇది ఎక్కడుందో? అసలు కిచెన్లో తినటానికి ఏముందో చూడాలి.
ఏంటా శబ్దం కిచెన్లోంచి? అమ్మయ్యా, నా వ్రత దీక్ష పూర్తయిపోయింది. ఇదేం చేయలేకపోయింది నన్ను. నా పెసరట్టు ఉప్మా కూడా నాకు దక్కింది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఇంత కడుపు మంట పెట్టుకొని నా మీద కోపంతో ఏదో సాధిద్దామని ఈ ఉపవాసం మౌనవ్రతం ఎందుకు? తాపిగా బయట కూర్చొని తినండి. తినండి. ఓరి దేవుడా, నాకు ఇలాంటి పెళ్ళాన్నిచ్చేమంటి స్వామి.